తెలుగుదేశం జనసేన అభిమాని చివరికి వైఎస్ఆర్సీపీ వాళ్ళని అప్రోచ్ అవుతున్నారు. మొన్న అమరావతి రైతుల దగ్గర నుంచి చూసుకుంటే సుగాలి ప్రీతి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు తాజాగా జగన్ను ఆశ్రయించారు. చిలకలూరిపేటకు సంబంధించినటువంటి మాల్ వ్యవహారంలో అవసరాల కోసం ఒక ప్రవాసాంధుడు ఎన్ఆర్ఐ చేసిన అప్పుల్ని ఆసరాగా చేసుకుని తన అనుచరుల ద్వారా చిలకలూరిపేటలో ఉన్న మాల్ని కాజేయాలని కుట్రకు టీడీపీ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తెరదీశారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ఆరోపించారు. మంగళవారం తాడేపల్లిని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రవాసాంధుడు మురళీమోహన్ భార్య కృష్ణప్రియతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆ ఎన్ఆర్ఐ టీడీపీ కార్యకర్తని పత్తిపాటి పుల్లారావు గెలుపు కోసం పనిచేశారని, అయినా ఎమ్మెల్యే ఈ దౌర్జన్యానికి పాల్పడడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రవాసాంధ్రుల ఆస్తులు కాజేస్తుంటే ఏ ధైర్యంతో వాళ్ళు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరోనా సమయంలో అప్పు చేస్తే 4 ఏళ్ల పాటు పట్టించుకోకుండా చంద్రబాబు అధికారంలోకి రాగానే ప్రవాసాంధ్రుడికి చెందిన చిలకలూరిపేటలోని మాల్ని చేజిక్కించుకోవాలని కుట్రతో ఆ కుటుంబంపై వేధింపులు మొదలుపెట్టారని చెప్పారు. దీంతో ఎన్ఆర్ఐ మురళీమోహన్ భార్య కృష్ణప్రియ అమెరికా నుంచి వచ్చి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి న్యాయం చేయాలని అభ్యర్థించినట్టు వెల్లడించారు. ఆమె బాధల మీద వైఎస్ జగన్ పార్టీ లీగల్ సెల్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారని చెప్పారు. బాధిత ఎన్ఆర్ఐ మురళీమోహన్ భార్య కృష్ణప్రియ మాట్లాడుతూ 20 ఏళ్ళుగా అమెరికాలో ఉద్యోగం చేసి కూడబెట్టిన సొమ్ముతో చిలకలూరిపేటలో ఒక మాల్ నిర్మించుకున్నాము. అందులో అత్యాధునిక టెక్నాలజీతో 2 థియేటర్లు, బాంకెట్ హాలు, ఎలక్ట్రానిక్ స్టోర్ని ఏర్పాటు చేశాం. కోవిడ్ సమయంలో వ్యాపారం లేని కారణంగా 90 లక్షలు అప్పు చేశాం. దాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ అధికారంలోకి వచ్చాక 2 ఏళ్లుగా మాల్ని పూర్తిగా మూతపడేలా చేశారు. 90 లక్షలు అప్పులు చేస్తే 4 ఏళ్లలో 7.5 కోట్లు అయిందన్నారు. ఆ మొత్తం చెల్లించేందుకు ముందుకు వచ్చిన మాల్ని అప్పగించేందుకు అంగీకరించడం లేదు. పైగా 7.5 కోట్లు తీసుకుని పారిపోయారంటూ మా మామ ఫోటోలతో పాంప్లెట్లు ప్రింట్ చేసి ఊరంతా పంచిపెట్టి మా పరువును రోడ్డును పడేలా చేశారు. రైతుల సొమ్ము 30 కోట్లు కాజేశామంటూ తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. మమ్మల్ని స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే వాళ్ళని కోర్టు ఉత్తరించినా పట్టించుకోవడం లేదు. 2 కానిస్టేబుల్ అక్కడికి వచ్చి కూర్చుంటారు. కళ్ళ ముందు దౌర్జన్యాలు కనిపిస్తున్న వాళ్ళకేం సంబంధమే లేనట్టు వ్యవహరిస్తున్నారు. జనం థియేటర్లకి మాల్కి రాకుండా రోడ్డుపై టెంట్ వేసి గుంపులుగా రౌడీలు మోహరించి అడ్డుకున్న సీసీ కెమెరాలను పగలగొట్ట పోలీసులు పట్టించుకోవడం లేదు. దీనిపై మాట్లాడడానికి నా భర్త మురళీమోహన్ చిలకలూరిపేట వస్తే డ్రగ్స్ కేసులు పెడతామని వేధించి వెనక్కి పంపించారు. వ్యాపారం ఎలా చేస్తారో చూస్తామని బెదిరిస్తున్నారు. మాకు జరుగుతున్న అన్యాయం మీద మాజీ సీఎం వైఎస్ జగన్ కలిసి న్యాయం చేయాలని కోరాం. వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని పార్టీ తరపున న్యాయ సహాయం అందజేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు.